హాయ్ ఎవ్రీవన్, నేను మీ విజయ. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ నోట్బుక్. ఈరోజు నేను చేసిన వాషింగ్ మిషన్ క్లీనింగ్ గురించి తెలుసుకుందాం. మనము అవుటర్ సైడ్ క్లీనింగ్ చేసుకోగలం, కానీ లోపల డ్రమ్ము రౌండ్గా ఉన్న ప్లాస్టిక్ ఫిట్టింగ్ని క్లీనింగ్ చేయలేం. దానికి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన డెస్కాల్ అనే పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి ఆన్లైన్ అమెజాన్లో కూడా దొరుకుతాయి. నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే లోపల రస్ట్ పట్టకుండా ఉంటుంది. పౌడర్ వేసిన తర్వాత టబ్ క్లీనింగ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే 1 అవర్ 50 మినిట్స్ విత్ 70 డిగ్రీ టెంపరేచర్లో క్లీన్ అవుతుంది. తర్వాత లిక్విడ్ సోప్ వేసే సాకెట్ కూడా తీసి క్లీనింగ్ చేసుకోవాలి. మెషిన్లో ఏవైనా కాయిన్స్ కానీ పిన్స్ కానీ పడితే అవుట్లెట్లోకి వచ్చేస్తాయి. డ్రమ్ క్లీనింగ్ అయిన తర్వాత వాటర్ ఇంత వైట్గా ఉన్నాయి. బిఫోర్ క్లీనింగ్ ఇంకా మురికిగా ఉంటాయి. నేను డోర్ మ్యాట్స్ కూడా రెగ్యులర్గా వాషింగ్ మిషన్లో వేస్తాను కాబట్టి ఎవ్రీ మంత్ టబ్ క్లీనింగ్ చేస్తాను. అంతా క్లీనింగ్ అయ్యాక అన్ని పార్ట్స్ ఎక్కడికక్కడ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇట్స్ యువర్ సిజియా.